చందనవనం అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరు. అక్కడ కమలా విమల అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు నివసిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కమల చాలా నిలకడగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. విమల కొంచెం ఆవేశపరురాలు, కాని అక్క మాటను ఎప్పుడూ చెవదాటదు. కమల విమల తమ చిన్న ఇంటి ముందు కూర్చుని భవిష్యత్తు గురించి చర్చించుకుంటున్నారు. అక్కా, మనమిలా ప్రతిరోజు ఇతరుల పొలాల్లో కూలి పనులకు వెళ్లటం వల్ల మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు వంగి పనిచేసినా సాయంత్రానికి వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ము మన అవసరాలకి సరిపోవడం లేదు కదా. నిజమే విమల, కాయకష్టం చేయడం తప్పు కాదు, కాని ఆ కష్టం మనల్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. మరి ఏం చేద్దాం అక్కా? ఇలాగే ఉంటే మనం బ్రతకడం ఎలా? అందుకే నేను ఒక ఆలోచన చేశాను విమల. మన ఊరిలో పండే తాజా కూరగాయలకు పట్టణంలో చాలా గిరాకీ ఉంటుంది. మనం కూరగాయల వ్యాపారం ఎందుకు మొదలుపెట్టకూడదు? వ్యాపారమా? అక్కా, మన దగ్గరంత పెట్టుబడెక్కడుంది? కూరగాయలు కొనాలి, వాటిని పట్టణానికి తీసుకెళ్ళాలి. ఇందులో ఎంతో శ్రమ, డబ్బు అవసరం అవుతాయి కదా. శ్రమకు మనం భయపడకూడదు విమలా. పెట్టుబడి విషయంలో నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన ఊరిలోని రైతులు తమ పంటను తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారు. మనం నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి వారి కూరగాయలను సేకరించి పట్టణానికి తీసుకెళ్దాం. వచ్చిన లాభంలో రైతులకు మంచి వాటా ఇద్దాం. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది, మనకు ఉపాధి దొరుకుతుంది. అలాగే పట్నంలో కొన్ని కూరగాయలను కొని మన ఊర్లో అమ్ముదాం. నీ ఆలోచన అద్భుతంగా ఉందక్కా. పట్టణంలో దొరకని తాజా సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు మన ఊరిలో పుష్కలంగా పండుతాయి. అలాగే పట్నం నుండి మనం వచ్చేటప్పుడు అక్కడి సంతలో దొరికే క్యారెట్లు, క్యాబేజీలు తెచ్చి మన పల్లెటూరులో అమ్మొచ్చు. సరిగ్గా చెప్పావు విమలా. దీనినే మన వ్యాపార సూత్రంగా మార్చుకుందాం. దీనివల్ల ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది. రేపు ఉదయమే మనం రైతుల దగ్గరకు వెళ్లి వాళ్ల పంట మనకి అమ్మమని అడుగుదాం. మరుసటి రోజు నుండి కమలా విమల తమ కార్యక్షేత్రంలోకి దిగారు. రచ్చబండ దగ్గర ఉన్న రైతులతో కమలా విమల ఇలా మాట్లాడారు. రైతులందరికీ నా నమస్కారం. మీరింతకాలము కష్టపడి పండించిన పంటని పట్నంలోని దళారులకు తక్కువ ధరకి అమ్మి మోసపోయింది చాలు. ఇక నుండి మీ పంటని మన ఊరిలో మాకు అమ్మండి. మేము మీకు మంచి ధర చెల్లిస్తాం. మీరు వ్యాపారం కొత్తగా మొదలుపెట్టారు కదా, మిమ్మల్ని ఎలా నమ్మాలి? సమయానికి మీరు డబ్బులిస్తారా? మీరు మా అక్క మీదే సందేహపడుతున్నారా? మా అక్క మాటంటే మాటే. విమల, అలా మాట్లాడకూడదు, తప్పు. మా చెల్లి మాటలని తప్పుగా అనుకోకండి. తనకి నా పైనున్న ఇష్టమే తనని అలా మాట్లాడించింది. ఇక విషయానికొస్తే, మీరు నాకు పంట అమ్మిన 2 రోజుల్లో మీ చేతిలో మీ పంట డబ్బులు నేను పెడతాను. నన్ను నమ్మండి. నేను మీ ఊరి ఆడపడుచును. మిమ్మల్ని నేను మోసం చెయ్యను. కమల తన మృదువైన మాటలతో రైతులను ఒప్పించింది. కమలా విమల నిజాయితీని చూసి రైతులు కూడా సంతోషంగా కూరగాయలు వాళ్లకి అమ్మడానికి ముందుకొచ్చారు. కొద్ది రోజుల్లోనే వారి వ్యాపారం ఊపందుకుంది. కమల లెక్కలు చూస్తుంటే విమల కూరగాయల సేకరణలో చురుగ్గా పాల్గొనేది. విమల, మన ఊరిలో పండ్లు లభించడం లేదు. వాటిని మన ఊరిలో ఎక్కువ మంది అడుగుతున్నారు. రేపు పట్నం వెళ్ళినప్పుడు ఒక 4 రకాల పండ్లని కొని తీసుకురా. అలాగే అక్కా. కాని పట్నంలో ఈ మధ్య మిరపకాయలకి, కొత్తిమీరకి మంచి గిరాకీ ఉంది. వాటిని మన ఊర్లో రైతుల దగ్గర నువ్వు సేకరించక్కా. ఇలా వ్యాపారంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కష్టపడి పనిచేస్తూ రైతులకు లాభం చేకూరుస్తూ తాము కూడా లాభపడుతున్నారు. అయితే అదే సమయంలో ఒకరోజు ఆ ఊరి జమీందారు భూషణంగారి ఇంట్లో ఒక గొప్ప విందుకి సన్నాహాలు జరుగుతున్నాయి. భూషణంగారు తన ప్రధాన సేవకుడు వీరయ్యను పిలిచి ఇలా అన్నాడు. ఒరే వీరయ్య, ఈరోజు మన ఇంటికి పట్టణం నుండి గొప్ప గొప్ప అతిథులొస్తున్నారు. వాళ్ళకి విందు భోజనం అత్యంత వైభవంగా ఉండాలి. కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 10 రకాల కూరగాయలతో వంటకాలు సిద్ధం చేయించు. అందుకు కావలసిన ప్రతి కూరగాయ తాజాది, రుచికరమైంది అయి ఉండాలి. సరే జమీందార్ గారు, తాజా తాజా కూరగాయలన్నీ పట్నం నుండి తెప్పించి మన వంటోళ్ళకి నేనే ఇస్తానే గారు. ఒరే వీరయ్య, పట్నం నుంచెందుకు? మన ఊర్లో ఎవరు కాయగూరలు పండించడం లేదా? పైగా పట్నంలో కూరగాయలకు చాలా ధర ఎక్కువ. కాబట్టి కొన్ని కూరగాయలు మన ఊరి రైతుల దగ్గర తీసుకో. వాళ్ళైతే నా పేరు చెప్తే చాలు, డబ్బులు కూడా అడగరు. మన ఊర్లో దొరకనివి పట్నం నుండి తీసుకురా. మనకి డబ్బు ఆదా అవుతుంది. పైగా అన్ని రకాల తాజా కూరగాయలు మనకు దొరుకుతాయి. అయ్యా, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు తాజా కూరగాయలు కొనాలంటే మనం పట్నం దాకా వెళ్లాల్సిన పనే లేదు. మన ఊర్లోనే కమల, యమల అనే 2 అక్క చెల్లెళ్ళు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు.
వాళ్ళ దగ్గర అన్ని రకాల కూరగాయలు తాజాగా దొరుకుతున్నాయని విన్నాను. అవునా? అది కూడా మనకు మంచిదే. ఇక నువ్వు పట్నం వెళ్లే పని తప్పింది. డబ్బు కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ కాయగూరల్ని తీసుకురా. జమీందారు గారింట్లో వేడి కంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉండాలి గదా. అన్నీ సేకరించి తీసుకురా. జమీందారు ఆజ్ఞ కాగానే వీరయ్య కమలా విమల దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే వారు పట్టణానికి పంపడానికి కూరగాయలను బుట్టల్లో సర్దుతున్నారు. అమ్మాయిలు, ఆగండి ఆగండి, మన జమీందారు గారికి కూరగాయలు కావాలి. ఆయన ఇంట్లో ఈరోజు పెద్ద విందు జరగబోతుంది. ఆ పెట్టెలన్నీ జమీందారు గారి ఇంటికి పంపండి. అయ్యా, ఇవన్నీ ఇప్పటికే పట్టణంలోని వ్యాపారులతో ఒప్పందం చేసుకున్న కూరగాయలు. జమీందారు గారికి అమ్మడానికి ప్రస్తుతానికి మా దగ్గర కూరగాయలు లేవు. మీకు కావాలంటే మీరు పట్నం వెళ్ళండి. నోర్మోయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? జమీందారు గారికి మీరు కూరగాయలు పంపనని మీకు ఎంత ధైర్యం? జమీందారు గారిని కాదని ఈ ఊర్లో మీరు వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? నేనెళ్ళి మీరు కూరగాయలు ఇవ్వనన్నారని జమీందారు గారికి చెప్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. వెంటనే ఈ 10 రకాల కూరగాయలను నా వెంట పంపండి. లేకపోతే జమీందారు గారు మీ అంతు చూస్తారు. అయ్యా, ఆవేశపడకండి. జమీందారు గారి కార్యానికి మేము కూరగాయలివ్వడానికి సిద్ధమే. కాని ఇవన్నీ రైతుల దగ్గర అప్పుగా తెచ్చినవి. వీటి ధర లెక్కగట్టి ఇస్తాను. అది చెల్లిస్తే మాకు ఇబ్బంది ఉండదు. అలాగే ఈ ఒక్కసారి మేము పట్నం వ్యాపారులతో మాట్లాడి వాళ్ళని ఒప్పిస్తాం. ఏంటి, నేను మీకు డబ్బులు చెల్లించాలా? జమీందారు గారింటికి మీ కూరగాయలు వెళ్తున్నాయంటేనే అది మీకు దక్కిన గౌరవం. దానికి మళ్ళీ డబ్బులు ఇయ్యాలా? జమీందారు గారు అడగాలే కాని మన ఊర్లో ఎంతోమంది రైతులు ఆయనకి ఉచితంగా కూరగాయలు ఇస్తారు. మర్యాదగా నేను చెప్పినట్టేనండే. పెద్దాళ్లతో మీకు గొడవలు అవసరమా? వీరయ్య బలవంతంగా కూరగాయలన్నీ తీసుకెళ్లిపోయాడు. కమల వారించినా వినకుండా జమీందారు పేరు చెప్పి భయపెట్టాడు. ఆ రోజు నుండి అది ఒక అలవాటుగా మారింది. ప్రతిరోజూ ఆ సేవకుడు రావటం, తాజా కూరగాయలను ఉచితంగా తీసుకెళ్లటం మొదలుపెట్టాడు. దీనివల్ల కమలా విమలలకు కష్టాలు మొదలయ్యాయి. రైతులకు సమాధానం చెప్పలేక, పెట్టుబడి లేక వారు సతమతమవుతున్నారు. అక్కా, మనం తెల్లవారుజామునే లేచి మంచులో తడిసి పొలాల్లో తిరిగి సేకరించిన కూరగాయల్ని ఆ వీరయ్య ఉచితంగా పట్టుకెళ్లిపోతున్నాడు. రైతులు మనల్ని డబ్బులు అడుగుతున్నారు. మనమేమో ఖాళీ చేతులతో నిలబడాల్సొచ్చింది. ఆ జమీందారుకి ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయా? విమల, నాకైతే జమీందారు గారికి ఇవన్నీ తెలుసునని అనిపించడం లేదు. ఆ వీరయ్య మధ్యలో మాయ చేస్తున్నాడు. జమీందారు గారు పేరున్న వ్యక్తి. ఆయన ఇలాంటి చిన్న పనులు చెయ్యరు. కానీ మనం నేరుగా వెళ్ళి అడిగితే ఆ వీరయ్య మనల్ని లోపలికి రానివ్వడు. మరి ఏం చేద్దామక్కా? ఇలాగే వదిలేస్తే మన వ్యాపారం మూతపడుతుంది. మనం మళ్ళీ కూలీలుగా మారిపోవాల్సిందే. నేనలా జరగనివ్వను విమల. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. రేపు జమీందారు గారి ఇంట్లో మళ్ళీ ఏదో విందు భోజనం పెడుతున్నారంట. ఆ వేడుకకు ఊరిలోని ప్రముఖులంతా వస్తారు. అప్పుడే మనం మన సమస్యను పరిష్కరించుకోవాలి. అక్కా, నువ్వేం చేయబోతున్నావ్? మనల్ని వాళ్ళు లోపలికి రానిస్తారా? మనం కూరగాయల బుట్టలతో వెళితే రానిస్తారు. కాని ఆ బుట్టల్లో ఈసారి కూరగాయలుండవు. విమల, నువ్వెళ్ళి కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పదునైన రాళ్లు సేకరించి తీసుకురా. రాళ్ళా? మిరపకాయలా? వాటితో ఏం చేస్తావక్కా? నేను చెప్పినట్లు చెయ్యి విమలా. మిగిలింది నేను చూసుకుంటాను. మరుసటి రోజు జమీందారు భూషణంగారి ఇల్లు అతిథులతో కళకళలాడుతోంది. వీరయ్య గర్వంగా అతిథులకు తాజా కూరగాయల వంటకాలను వడ్డిస్తున్నాడు. సరిగ్గా భోజనం మొదలయ్యే సమయానికి కమలా విమల ఒక చిన్న పళ్లెంలో ఎండుమిరపకాయలు, రాళ్లు పట్టుకుని సభలోకి ప్రవేశించారు. వీరయ్య వారిని ఆపబోయాడు. కాని కమల గట్టిగా మాట్లాడడంతో జమీందారు దృష్టి వారిపై పడింది. ఎవరు మీరు? విందు జరుగుతుంటే ఈ ఎండుమిరపకాయలు రాళ్లతో ఇక్కడికెందుకొచ్చారు? మీకు ఆకలిగా ఉంటే వెనక ద్వారం గుండా వెళ్ళండి. క్షమించండి జమీందారు గారు, మేము యాచకులం కాము. ఈ విందులో మీరు ఆరగిస్తున్న 10 రకాల కూరగాయలను పంపిన అక్కచెల్లెళ్లం. విందు రుచిగా ఉందని విన్నాము. అందుకే ఆ రుచికి కారణమైన మీ విందు ద్వారా మాకు మిగిలిన ఈ రాళ్లు, మిరపకాయలు మీకు చూపించడానికి వచ్చాము. ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? అయినా మీ దగ్గర నేను ఒక్కసారే పన్ను కింద కాయగూరలు ఉచితంగా తీసుకున్నాను. మిగతా సార్లు మీకు నేను నాణేలు పంపాను కదా. నా సేవకుడు మీకు నాణేలు ఇచ్చానని, మీరు సంతోషంగా కాయగూరలు పంపారని చెప్పాడే. అయ్యా, సేవకుడు చెప్పింది అబద్ధం. ఈ పళ్లెంలో ఉన్న ఎండుమిరపకాయలు మా కళ్లలోని కన్నీళ్లు. ఈ రాళ్లు మా ఆకలి కేకలు. గత వారం రోజులుగా మీ సేవకుడు మీ పేరు చెప్పి మా దగ్గర ఉన్న కూరగాయలన్నీ ఉచితంగా తీసుకెళ్తున్నాడు. వాటికి రావలసిన సొమ్ము అందక మేము రైతుల వద్ద అప్పుల పాలయ్యాము. ఈరోజు మీరు తింటున్న ఈ విందు వెనక
మా కన్నీళ్లు, రైతుల చెమట ఉన్నాయి. దయచేసి చెప్పండి ప్రభు, మీ పాలనలో పేదవారి కన్నీళ్లతో విందులు చేయడం ధర్మమేనా? వీరయ్యా, ఏమిటిది? నేను నీకు 10 వరాహాలిచ్చి వారికి నగదు చెల్లించమన్నాను కదా, నువ్వు వారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదా? అయ్యగారు, నన్ను క్షమించండి. వాళ్ళ అనాథలని, వాళ్ళకెవరూ లేరని, వాళ్ళనెవరూ పట్టించుకోరని మీరాళ్ళకి ఇవ్వమనిచ్చిన డబ్బుల్ని నేనే వాడుకున్నాను. నన్ను మన్నించండి అయ్యా. దుర్మార్గుడా, నా పేరు చెప్పి అక్రమాలకు పాల్పడతావా? జమీందారంటే రక్షకుడు. ఇంతకాలం జనం నన్ను రక్షకుడు అనుకున్నారు, కాని నీ వల్ల నేను అందరి దృష్టిలో భక్షకుణ్ణయ్యాను. అతిథులారా, నన్ను క్షమించండి. ఈ క్షణమే ఈ అన్యాయాన్ని సరిదిద్దుతాను. జమీందారు వెంటనే తన ఖజానా నుండి కూరగాయల ధరకు రెట్టింపు సొమ్ముని కమలా విమలలకు అందజేశాడు. ఆ సేవకుడిని శిక్షించి పనిలో నుండి తొలగించాడు. సభలోని అతిథులందరూ కమల తెలివితేటలను మెచ్చుకున్నారు. అమ్మాయిలు, మీ ధైర్యానికి, ఉపాయానికి నేను ముగ్ధుడనయ్యాను. ఎండుమిరపకాయలు రాళ్లతో మీరు చెప్పిన సందేశం నా కళ్ళు తెరిపించింది. అధికార గర్వంతో నేను నా క్రిందవారు ఏం చేస్తున్నారో గమనించలేదు. ఇకపై మీ వ్యాపారానికి ఎటువంటి ఆటంకం ఉండదు. కావాలంటే నా పొలాల్లో పండే పంటలను కూడా మీకే అమ్ముతాను. ధన్యవాదాలు జమీందార్ గారు. మేము కోరుకున్నది కేవలం న్యాయం మాత్రమే. మీ దయ వల్ల మా వ్యాపారమే కాదు, మాపై నమ్మకం ఉంచిన రైతుల జీవితాలు కూడా బాగుపడతాయి. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు దారిలో వెళ్తూ ఉండగా, అక్కా, నువ్వు నిజంగా గొప్పదానివి. నీ ఉపాయం బాగా పనిచేసింది. నాకప్పుడే ఆ సేవకుణ్ణి కొట్టాలనిపించింది, కాని నువ్వు శాంతంతోనే విజయం సాధించావు. విమల, సమస్య వచ్చినప్పుడు ఆవేశపడితే అది మరింత పెరుగుతుంది. కాని ఆలోచనతో అడుగువేస్తే కొండంత సమస్యనైనా కరిగించవచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన ఈ సొమ్ముతో రైతుల అప్పులు తీర్చి మన వ్యాపారాన్ని మరింత విస్తరిద్దాం. ఆ రోజు నుండి చందనవనం గ్రామంలో కమలా విమలల పేర్లు మారుమోగిపోయాయి. వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. జమీందారు కూడా అప్పుడప్పుడు వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేవారు. నీతి: ఆవేశం కంటే ఆలోచన గొప్పది. ఎంతటి బలవంతుడైనా న్యాయం ముందు తలవంచక తప్పదు. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవడమే తెలివైన వారి లక్షణం. కష్టపడే తత్వం, నిజాయితీ ఉంటే విజయం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది.